భారత కమ్యూనిస్టు పార్టీ రేగొండ మండల సమితి ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా రేగొండ భూపాలపల్లి ప్రధాన రహదారిపైన సమ్మెకు మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధానాలపై అదానీ అంబానీలకు ఆస్తులను కట్టబెట్టుటకు కార్మిక చట్టాలను కుదిస్తూ 4 చట్టాలుగా మార్చుతున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెక్టార్లను లేకుండా చూస్తున్న విధానాలపై నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రేగొండ సిపిఐ కార్యదర్శి పెంట రవి, భూపాలపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అన్నారపు రాజేందర్, భూపాలపల్లి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు మామిడాల సమ్మిరెడ్డి, మధ్యాహ్న భోజనం కార్మికులు పద్మ, కడారి భవానీ, మాటూరి భాగ్య, గుండె లక్ష్మి, వెంకటమ్మ, సరోజన, సిపిఐ నాయకులు పలువురు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రేగొండ మండలంలో ఈ రోడ్ షో చేయడం జరిగింది. ఇందులో భాగంగా కార్మిక సంఘాలను ప్రభుత్వాలు మరి ఘోరంగా హీనంగా ఆ చట్టాలను మార్చుకుంటూ 3 చట్టాలుగా 36 చట్టాలను 3 చట్టాలుగా మార్చే విధంగా మొత్తం టోటల్ చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వాలను గద్దె దింపడం కోసం కానీ లేకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం కానీ సమ్మె చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఇప్పుడు వీటిని గుర్తు చేసుకొని కేంద్ర ప్రభుత్వాలు కనుక కార్మిక చట్టాలను మార్చి కార్మికులకు అనుకూలంగా కనుక చేయకపోతే నిరంతరం సమ్మె చేయడమే కాకుండా నిరసనలు తెలపడం జరుగుతూ ఉన్నది. అట్లా కాకుండా మారకపోతే కనుక ఇది ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. అది కార్మికుల వైపు నుంచి నిరంతర పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు 9వ తారీఖు దేశవ్యాప్త ధర్నాలో భాగంగా రేగొండలో ధర్నా చేయడం జరిగింది. పెరిగిన ధరలకు అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ కార్పొరేట్కు అనుకూలంగా పేద ప్రజల రక్తాన్ని దోమలు పిండినట్టుగా పిండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ గవర్నమెంటు, రైల్వే రంగం, బొగ్గుబాయి, అదేవిధంగా మైనింగు, ప్రతిదీ నిత్యావసర వస్తువులు మొత్తం ప్రైవేటీకరణ చేసి 10 గంటల విధానాన్ని 10 గంటల పని విధానాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు కరోనా టైం చూసి 2020లో చట్టం కార్పొరేట్లకు అనుకూలంగా చుట్టంగా తయారు చేసిండు. అప్పుడు ప్రజలంతా భారతదేశ వ్యాప్త సమ్మె లోపట భారత కమ్యూనిస్ట్ పార్టీ రేగొండ మండలంలో ఈనాడు నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు ఈ 4-5 నెలల నుంచి రావడం లేదు. ప్రభుత్వ అధికారులు మన రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తలేడు, మేము వేస్తలేమని ఈ యొక్క మధ్యాహ్న భోజనాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తాండ్రు. వాళ్ళు కొడుగుడ్ల పైసలు కానీ విద్యార్థులకు అంటిపెట్టడు కానీ వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది చేస్తాండ్రు. ఇది ఏమన్నా అంటే ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డిని చూపిస్తాండ్రు. ఈ ప్రభుత్వ అధికారులే దీన్ని నష్టం చేసేటువంటి కార్యక్రమం ఉన్నది కనుక రేవంత్ రెడ్డి కూడా నేను మనవి చేసేది ఏంటంటే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళు సొంతం పెట్టి నెలల తరబడి ఉంటే పిల్లలకు ఏ రకంగా పెడతారని ఇప్పుడైనా ఈ ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని మధ్యాహ్న భోజన కార్మికుల హక్కులను వాళ్ళు పరిష్కరించాలని కోరుతున్నాను.